థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా చాలా మంచి ఆపర్చునిటీ నిజంగా నా లైఫ్‌లో. ఎందుకంటే మనం చాలా మందితో వర్క్ చేస్తూ ఉంటాం. డైరెక్టర్స్‌తో, కొంతమంది రైటర్స్‌తో. ఈ సినిమా నాకెందుకు అదృష్టం అంటే నా స్నేహితులతో కలిసి పనిచేశాను. అది చాలా గొప్ప అదృష్టం నాకు. నా ప్రాణ స్నేహితుడు ఆర్‌పి పట్నాయక్ అండ్ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ తిరుమల నాగ్, అలాగే ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ బిఎస్‌లో ఉంటున్నాడు. అలాగే శ్రీసుధ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేమందరం కలిసి పనిచేసాం చాలా సినిమాల్లో. బట్ ఈ సినిమాకి ఎంతమంది స్నేహితులతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టం. అందుకు కాఫీ విత్ కిల్లర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే కథ ఒక రకంగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్ని నాతో ఉంటాయి. ఎందుకంటే కాఫీ షాప్ మేనేజర్ కాబట్టి. కిల్లరు లేదు, కిల్లర్ తెలుసు. ఎవరిని చంపుతారనేది, అదనేది మీరు అందరూ ఆహాలో చూడాల్సిందే. చాలా మంచి ఎఫర్ట్ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఆల్ కమెడియన్స్, ఆల్మోస్ట్ ఆల్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ ఒక చోట కలిసాం. అద్భుతమైనటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం చాలా సీన్స్ లో ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి సీన్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అది చాలా మంచి విషయం. అండ్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు తిరుమల నాగ్ అండ్ గౌతమ్ పట్నాయక్ అన్నయ్య. ప్రతి స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ అల్లరి చేస్తూ ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. ఆయన వచ్చేది అందరూ కరెక్ట్ గా పనిచేస్తారు. మా హెడ్ మాస్టర్ లాగా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్. అలాగే ఇక కెమెరామెన్ అనూష్. అంటే రెగ్యులర్ సినిమాల్లో ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టి యాక్టర్స్ వచ్చి చేసేసి వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం నిజంగానే టెక్నికల్ గా చాలా జాగ్రత్త వహించి చేయాల్సినటువంటి సినిమా. సో అనూష్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అద్భుతంగా మా అందరిని చూపించాడు. అండ్ ఆల్ ఆర్టిస్టులు ప్రతి సీన్ లో కూడా చాలా అందంగా కనిపించారు. థ్యాంక్ యూ అనూష్. అండ్ 7 Hills సతీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు. నిజంగా అంటే ఒక సినిమా ఇవాళ బయటికి రావాలంటే మీ అందరికీ తెలుసు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ముఖ్యంగా దేనికి వెనకాడకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలా 7 Hills సతీష్ గారు, యాక్చువల్గా ఆయన కూడా యాక్ట్ చేయమని అడిగాం. ఆయన పాపం నేను వెనకాల ఉంటానంటే ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఆయనకి. అలాగే ముఖ్యంగా ఒక సినిమా వచ్చిన తర్వాత థియేటర్స్ లోకి వచ్చి మళ్ళీ ప్రజల మనల్ని తీసుకునే లోపు ఈ రోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అలా ఆహా ఎన్నో మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి మంచి సినిమాల్లో మళ్ళీ మళ్ళీ మీరు మాట్లాడుకునే సినిమాలాగా కాఫీ విత్ కిల్లర్ నిలబడుతుంది. నా పాత్ర మీకు గుర్తుంటుంది. థ్యాంక్